గుంటూరు కాకాని రోడ్ మణిపాల్ బ్రిడ్జ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, తులసి గ్రూప్ల అధినేత తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత కోటి నాగయ్యకు వారు శుభాకాంక్షలు తెలిపారు. నేడు వైద్యం ఖరీదైన నేపథ్యంలో గుంటూరు నగర వాసులు తక్కువ ఫీజులకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వ్యాపార దృక్పథంతో కాకుండా మానవీయ కోణంలో వైద్య రంగం సేవలు ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తుందని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు కొత్తపేటలోని జేవీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఓపెనింగ్కి రావడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. మనకి అందరికీ సుపరిచితులు అయిన మన తులసి రామచంద్ర ప్రభు గారి బ్రదరు కోటి నాగయ్య గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క హాస్పిటల్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఎన్ఐసియుతో పాటు అన్ని రకాలైన సౌలభ్యాలతో ఈరోజు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారు పీడియాట్రిషియన్గా ఉన్నారు, వాళ్ళ సతీమణి గైనిక్గా ఉన్నారు, అండ్ ఇద్దరు పిల్లలు కూడా ఎంఎస్ఎండి చేస్తున్నారు. సో కంప్లీట్ ఫ్యామిలీ హాస్పిటల్గా ఇది ఈరోజు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో చక్కగా దీన్ని నిర్వర్తించాలి అని చెప్పి వారికి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు. ఈరోజు గుంటూరు నగరంలో జేవీఎం హాస్పిటల్స్ పేరుతో కోటి నాగయ్య గారు పీడియాట్రిక్స్ ఫిజిషియన్, వాళ్ళ మిస్సెస్, అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు ఈస్ట్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతను పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇదొక మైలురాయిగా తప్పకుండా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని, అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరికీ కూడా సుపరిచితులు, నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారి ఆశీస్సులతో కోటి నాగయ్య గారు వాళ్ళ పిల్లలిద్దరూ మంచి డాక్టర్స్గా ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, ఒక మంచి హాస్పిటల్గా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలో ఈరోజు మరొక హాస్పిటల్, న్యూ హాస్పిటల్ అడిషనల్గా యాడ్ అయ్యారు. సో ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గౌరవనీయులు మన తులసి రామచంద్ర ప్రభు గారి గురించి గుంటూరు ప్రజలకే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో ఆయన పేరు తెలుసు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సాహచర్యంలో ఈ డాక్టర్స్ రామకోటయ్య గారు, కోటి నాగయ్య గారు, అట్లనే వాళ్ళ మిస్సెస్ డాక్టర్ అని చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు డాక్టర్స్, అటు ఇంటిల్లిపాది డాక్టర్స్ కాబట్టి మరి రామచంద్ర ప్రభు గారి యొక్క సూచనల మేరకు వాళ్ళందరూ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది భవిష్యత్తులో. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా న్యూ ఎక్విప్మెంట్. సో తద్వారా మరి ప్రజలకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనేమో ఆశిస్తున్నానంటే, రామచంద్ర ప్రభు గారు ఈ హాస్పిటల్కి బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా పేద ప్రజలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఈ యాజమాన్యం అంతా కూడా మరి వాళ్ళ అండదండలు అందించి తోదికంగా ఫీజుల విషయంలో కానీ. నమస్కారం. డాక్టర్ కోటి నాగయ్య గారు అంటే ప్రముఖ పిల్లల వైద్యుడు అనేది మా ప్రాంతంలో తెలిసిన వ్యక్తి. తెనాల్లో కోటి నాగయ్య గారు అంటే తెలియని వారంటూ ఏం లేదు. వైద్య వృత్తిలో కానీ, సామాజిక సేవలో కానీ
జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజవేల అన్నట్టుగా కోటినాగయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వసతులతో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు, సాంకేతిక పరంగా సేవ చేస్తారు, వైద్యపరంగా సేవ చేస్తారు. ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి కోటినాగయ్య. నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది. తర్వాత నేను నా భార్య తెనాలిలో జేవిఎం తల్లి పిల్లల వైద్యశాలగా 28 years సర్వీసెస్ అందించాము. ఇప్పుడు గుంటూరులో అదేవిధంగా నేను నా భార్య నా పిల్లలు, ఒకడు ఎండి ఫిజిషియన్, ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్, మల్టీ స్పెషాలిటీ జేవిఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం, అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావడం జరిగింది.